గైస్ ఇప్పుడే పుష్ప 2 మూవీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇక్కడ మీరు కింద చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మంచు అనమాట. యుఎస్లో మొత్తం -డిగ్రీలు చలి. సో ఇంత చలిలో కూడా చొక్కాలు చించేసుకుంటారు థియేటర్లో. పుష్ప వైల్డ్ ఫైర్కి క్రేజీ అంటే క్రేజీ మూవీ అనమాట. అన్డౌటెడ్లీ ద బెస్ట్ మూవీ అనమాట టాలీవుడ్లో. నమస్తే గైస్, అందరు ఎలా ఉన్నారు? హోప్ యూ ఆర్ డూయింగ్ గ్రేట్. సో ఫైనల్లీ ఈరోజు అయితే పుష్ప మూవీ మనకు రిలీజ్ అయిపోయింది భయ్య. ఇంకొక 1 అవర్లో షో అయితే ఉంది. సో న్యూయార్క్ నుంచి నేను కనెక్టికట్ వెళ్ళిపోతున్నాను పుష్ప మూవీ చూడడానికి. మనం ఏ సినిమాకి ఫస్ట్ 10 నిమిషాలు మిస్ అయినా అవ్వకపోయినా పర్లేదు, కానీ సుకుమార్ గారు మరి రాజమౌళి గారు సినిమాలకు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. సినిమా కూడా కాదు, జస్ట్ ఆ టైటిల్ కార్డ్స్ కూడా మిస్ అవ్వద్దు. ఎందుకంటే అంత క్రియేటివ్గా ఉంటాయి సుకుమార్ గారి టైటిల్ కార్డ్స్. మొత్తం స్టోరీ మొత్తం ఆ టైటిల్ కార్డ్స్లోనే చెప్పేస్తారు. సో నాకు ఇంకొక 1.5 అవర్ చూపిస్తుంది ఇక్కడ నుంచి. చూద్దాము ఆ టైంకి రీచ్ అవ్వగలుగుతానో లేదో. నాకైతే ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉందన్నమాట ఈ మూవీ చూడడానికి. ఎందుకంటే 3 ఇయర్స్ తర్వాత వస్తుంది అండ్ ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ. అండ్ కరెక్ట్ టాక్ వస్తే కేజీఎఫ్ని, బాహుబలిని దగ్గరికి వెళ్ళే ఛాన్స్, లేదంటే దాన్ని దాటే ఛాన్స్ కూడా. అక్కడ మీకు కనిపిస్తుంది కదా, అదే ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ అనమాట. జస్ట్ మూవీస్, సినిమా రివ్యూలు ఇవే కాకుండా యూఎస్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్, స్టూడెంట్ లైఫ్ ఇవన్నీ చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో మన ఛానల్లో పుష్ప 1 మూవీలో జరిగిన మేజర్ షూటింగ్ లొకేషన్స్ అన్నీ కూడా ఆ సెట్లోకి వెళ్ళి వ్లాగ్ తీయడం అయితే జరిగింది. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా చెక్ చేయండి. సో మొత్తానికి థియేటర్కి అయితే వచ్చేసాను. వచ్చి రాగానే చూస్తే మొత్తం మనోలే అనమాట. బ్యాచ్ మొత్తం ఒక క్రేజీ గ్యాంగ్ అయితే వచ్చారు, 20-30 మెంబర్స్. ఇట్లాంటి ఫ్లాగ్స్ వేసుకొని వచ్చారనమాట. అల్లు అర్జున్ గారు ఫ్లాగ్స్ ఇండియా నుంచి తెప్పించుకున్నారంట. అండ్ షో అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఒక 3.5 అవర్స్ కంప్లీట్గా కూర్చోబెట్టింది. ఇప్పుడు మూవీ రివ్యూలోకి అయితే వెళ్దాము. అసలు ఎట్లుంది, నచ్చిందా లేదా, హిట్టా ఫట్టా అన్నది డిస్కస్ చేద్దాము. సో క్విక్గా మూవీ రివ్యూకి వచ్చేస్తే, ఇది రివ్యూలా కాకుండా చెప్పాను కదా, జస్ట్ నా ఒపీనియన్. సో నేను వచ్చిన థియేటర్లో ఒక 50-60 మెంబర్స్ అయితే తెలుగు వాళ్ళు ఉన్నారు. అండ్ వాళ్ళ ఒపీనియన్ ప్రకారం, సో ఫస్ట్ నా ఒపీనియన్ చెప్తాను. నాకైతే నచ్చింది. సో కొన్ని ఇంకొంచెం బాగుంటే, ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండు కదా అనిపించింది. యాంటాగనిస్ట్ రోల్స్ కానీ ఇవన్నీ ఇంకొంచెం బెటర్ ఉండొచ్చు కదా, అండ్ సింపుల్గా అట్లా అయిపోతున్నారు అని అనిపించింది. బట్ ఇవ్వాల్సిన హై మూమెంట్స్ అయితే నాకు ఇచ్చింది. ఒక కమర్షియల్ మూవీలో మనం లాజిక్లు తొక్కయన్నీ పక్కన పెట్టి ఒక కమర్షియల్ మూవీని చూసినట్టు చూస్తే ఇవ్వాల్సిన హై మూమెంట్స్ వచ్చింది. క్రేజీ ఫైట్స్, క్రేజీ సాంగ్స్, అదిరిపోయే డ్యాన్స్, ఇవన్నీ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మోస్ట్ ఆఫ్ ది పార్ట్స్ బాగుంది. కొన్ని పార్ట్స్లో ఇంకొంచెం బెటర్ ఉండొచ్చు అనిపించింది. మెయిన్గా స్టోరీయే ఇంకొంచెం గ్రిప్పింగ్గా ఉండొచ్చు. అంటే ఎలిమెంట్స్ అన్నీ ప్యాకేజ్ అంతా బాగుంది, కానీ స్టోరీ ఇంకొంచెం మనకు ఆ ఎమోషనల్ కనెక్టివిటీ అన్నది ఇంకొంచెం ఉండుంటే ఖచ్చితంగా ఇది బాహుబలి, నెక్స్ట్ మన కేజీఎఫ్ ఈ రికార్డ్స్ని దాటే స్కోప్ ఉంది. ఇప్పుడు కూడా చెప్పలేమంటే నార్త్లో కనెక్ట్ అయితే మేబీ ప్రాబబ్లీ దగ్గరికి వెళ్ళొచ్చు. లేదు నార్త్లో కూడా ఇక్కడ నార్మల్ కొంచెం యావరేజ్, అబవ్ యావరేజ్ స్టాక్ ఉంటే కనుక అంత కష్టము. ఇప్పుడు ఎంత టికెట్ ప్రైజెస్ పెంచినా సరే అది బీట్ చేయడం కష్టం అయితే అనిపిస్తుంది నాకు. బట్ మూవీ అయితే అందరూ క్రేజీ యాక్టింగ్ చేశారు. మెయిన్గా అల్లు అర్జున్ గారు ప్రతి ఎక్స్ప్రెషన్, సుకుమార్ గారు చెప్పినట్టు ఆయన ప్రతి ఎక్స్ప్రెషన్కి వర్క్ చేసినట్టు అయితే కనిపిస్తుంది. అండ్ ప్రాబబ్లీ ఇంకో ఆస్కార్ నేషనల్ అవార్డు వచ్చినా సరే ఆశ్చర్యపడిపోకర్లేదు. అండ్ మనకి కొన్ని సార్లు అయితే నాకు రిషబ్ శెట్టి గారు ఉంటారు కదా కాంతారా మూవీలో, సో ఆ ఫీల్ వచ్చిందనమాట. సో ఆయన యాక్టింగ్కి మనం ఎంత అయితే మనం మెస్మరైజ్ అవుతామో అట్లా అనిపించింది. అండ్ శ్రీవల్లి గారి క్యారెక్టర్, రష్మికది కూడా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అండ్ మెయిన్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే స్కేల్ పెరిగిపోయింది భయ్య మూవీ విపరీతంగా. సో ప్రతి సెట్ కానీ, ప్రతి కలర్ గ్రేడింగ్ కానీ, సో టెక్నికల్గా అవుట్ స్టాండింగ్ ఉంది. సో చాలా రిచ్గా అనిపిస్తుంది అనమాట మూవీ. స్కేల్ అయితే కంప్లీట్గా పెంచారు. పెట్టిన బడ్జెట్ మొత్తం కనిపిస్తుంది, చాలా గ్రాండియర్గా ఉంది. నాకు ఫహద్ ఫైజల్ గారిది కూడా చాలా సీన్స్ బాగున్నాయి, కామెడీ వర్కౌట్ అయింది, మంచి మూమెంట్స్ ఉన్నాయి. బట్ ఆ ఈగో క్లాషెస్ని ఇంకొంచెం బెటర్గా చూపించి, సో వాళ్ళు తీసుకునే డెసిషన్స్ మనకి ఇంకా బెటర్గా నచ్చితే బాగుంది అనిపించింది. ప్రీ ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ అయ్యేసరికి కొంచెము లైట్గా కొంచెం డౌన్ అయింది. క్లైమాక్స్ ఐ మీన్ జస్ట్ ప్రీ క్లైమాక్స్ ఫైట్స్ ఇవన్నీ యాజ్ యూజువల్ మన కమర్షియల్ మూవీస్లో ఉన్నట్టు అయిపోయింది కదా అని టైటిల్స్ పడుతున్నప్పుడు ఉంది. బట్ తెలిసిందే కదా మనకి టైటిల్స్ తర్వాత ఈ మధ్య ఇంకా ఉంటుంది స్టఫ్. సో అప్పుడు దీన్ని మళ్ళీ ఇంకో మనందరికీ తెలిసినట్టే పార్ట్ 3 అని అఫీషియల్గా వాళ్ళే చెప్పారు. సో ది ర్యాంపేజ్ పార్ట్ 3, ద రైజ్ ద రూల్ పార్ట్ 3 ద ర్యాంపేజ్.
సో పార్ట్ 3కి మళ్ళీ ఎక్స్టెండ్ చేశారనమాట. సో పుష్ప స్టోరీ ఇక్కడితో ఇంకా అవ్వలేదు. సో అది కంటిన్యూస్గా అవుతూనే ఉంది. బట్ మేబీ తెలియదు, అంటే ఈ హైప్ ఇంకా బాగా ఉంటే ఇప్పట్లో ఉంటుంది, లేదంటే నాకు తెలిసి చాలా టైం పడుతుంది. పుష్ప పార్ట్ 3 అయితే ఇప్పట్లో రావడం కష్టము. అంత 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 క్రేజీ హైప్ అయితే ఉండదు, ఎందుకంటే ఇప్పటికే జనాలకి ఆల్మోస్ట్ అది ఇది చూసి సిమిలర్ క్యారెక్టరైజేషన్, సిమిలర్ సీన్స్, సిమిలర్ హైస్, ఆ ఫైట్స్ కూడా అన్నీ అలాంటివి చూసి అలవాటు అయిపోయింది. ప్రాబబ్లీ తెలియదు ఇంకా నెక్స్ట్ దానికి మళ్ళీ జనాలు అంత ఇంట్రెస్ట్ చూపిస్తారో లేదో. బట్ నార్త్లో కనుక కరెక్ట్గా కనెక్ట్ అయితే జనాలకి ఆ మాస్ ఎలిమెంట్స్ వాళ్ళకి ఎక్కితే కనుక సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు, నో డౌట్ అదైతే. సో ఓవరాల్ ఇది గైస్ నా రివ్యూ అయితే. సో నాకైతే పర్సనల్గా నచ్చింది, నాకైతే నాకు కావాల్సిన హై మూమెంట్స్ అన్నీ నాకు వచ్చాయి, అన్నీ బాగా అనిపించాయి. బట్ థియేటర్లో నేను కనుక్కున్న వాళ్ళ ప్రకారం, వాళ్ళ టాక్ ప్రకారం వాళ్ళకి కొంచెం డౌన్ అయినట్టు అయితే అనిపించింది. యావరేజ్, లైక్ ఎబో యావరేజ్ అన్నట్టు వాళ్ళు ఉన్నారు. అది అగైన్ నాకు అనిపించేది ఏంటంటే ఇక్కడ యూఎస్ థియేటర్స్ వల్ల అది. సో ఇండియాలో మనకి ఆ సౌండ్ కానీ ఇంపాక్ట్ చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఒక మూవీ 60% మన ఎక్స్పెక్టేషన్ రీచ్ అయిందంటే అది యాక్చువల్ మనం మంచి థియేటర్లో, మంచి జనాలు ఉన్న థియేటర్లో మన తెలుగు స్టేట్స్లో వస్తే 100% ఇంపాక్ట్ ఉంటుంది. సో అందుకే నేను వాళ్ళది పెద్ద కన్సిడర్ చేయాలనుకోవట్లేదు, నాకైతే పర్సనల్గా నచ్చింది. సో మీరు మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్.